आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం శైలజ గారు మీరు ఏమవుతారు జానకి గారికి ఆడపడచ్చు. ఓ వావ్, అందుకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే ఉన్నారు తెలుసా ఇవాళ. మేము ఇట్లా చూస్తుంటే మీరే కనిపిస్తున్నారు మన లైఫ్లో. మీరే ఉండాలి, ఆఫ్ కోర్స్ మీరే ఉండాలి, నో ప్రాబ్లం. సార్ ఒకసారి మైక్ సార్కి ఇవ్వండి. ఏమని పిలుస్తారు సార్ ఇంట్లో? కొంచెం అటు అక్కడ సైడ్ కెమెరా. తన పేరు శైలజ, శైలు అని ఒక చిన్న ఫ్లవర్ తీసుకో, అవైలబుల్ ఉంటే చిన్న ఫ్లవర్. సూపర్. వన్స్ మోర్ చిన్న ఓకేనా? షార్ట్ ఓకేనా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఎవరికి? ఐ లవ్ యూ శైలజ నాన్న పండు బుజ్జి. అదొక ఫీల్ ఉంటుంది. సార్ ఇప్పుడు మీట్ ఆన్. ఐ లవ్ యూ భరత్. ఇది కదా టైం చూసి ఏదైనా అంటే కదా. రేపు నాకు తెలిసి పెద్ద షాపింగే ఉంది కదా. ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని శిరయసమైనది శ్రీవారు ఆవరణిస్తే సిరులన్నీ నావి తుదిదాకా నీవే మరు జన్మకు నీవే. జానకి కలగనలేదు రాముని సతిగా కలగని ఏనాడు.
మై హస్బెండ్. సూపర్. ఒకసారి గట్టిగా చెప్పండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంతే. అడుగుదాం, మేడ్ ఫర్ ఈచ్ అదరా మ్యాట్ ఫర్ ఈచ్ అదరా అడుగుదాం. 20 రూపాయల చీర కూడా నాకు గుర్తుందంటే గ్రేట్ కదా. అది ఎన్ని సంవత్సరాల కింద అనేది ఇప్పుడు మనం ఏదన్నా కానీ ఆ 100 years 52 ఏళ్ళది 20 రూపాయల చీర అని గుర్తుండడం కూడా గ్రేటే కదా. అదే ఎక్కువ. ఇప్పుడు ఏమి 1,00,000 పెట్టినా వస్తలే, బ్లౌజ్ వర్క్కే 50,000 అంట పెళ్లిళ్ళకి. ఆ చీరను సూట్ కేసులో పెట్టి బతంగా పెట్టు 20,000 అవుతుందండి. ఏమో ముందర 50 కూడా అవుతుంది. కాదు, ఎక్కడైతే 20,000 ఏడైతుంది. అదే మన భూమి జాగా నా కాలికి ఏదో ఒక విషయం తెలుసా, కొన్ని దాచిపెట్టిన అంటున్నారు కదా, ఇప్పుడు కొంటా అన్న ఇయర్ అన్న ₹1,00,000 ఇచ్చిన చీర మనకి ఇయర్ ప్రేమతో, మీరు ప్రేమతో కోపంతో కాదు, అంత ప్రేమనే ఉంది. అది ప్రేమ ఆట. నేను ఆ మాటలు నేను చెప్తా. సడి సీయకో గాలి అని టైప్ ఆమె మెల్ల స్లోగా స్టడీ ఉన్నారు కాబట్టి 50 కలిసి ఉన్నారు వాళ్ళు కదా. ఒకరు నిప్పు అయితే ఒకరు నీళ్ళు కావాలి, అంతే కదా. అది చెప్పాలనుకోండి, చెప్పలేకపోయి అరే నేను చెప్పుంటే బాగుండేది అనేది చిన్న ఎప్పుడు మేము వింటాం కదా. కనీసం ఇట్లాంటి సిగరెట్ ఇప్పటికీ నేను మా భరత్కి ఫోన్లు చేసి చెప్తూనే ఉంటాను ఏదో ఒకటి. మీ దగ్గర లేవో నమ్ముతాం మేము ఈ జనరేషన్. సరే మీరు చెప్పండి, మీ ప్రేమతో కదండి నేను ప్రేమిస్తున్నా, మీరు అంటే నాకు ఇష్టం. రోజు పొద్దున్న ఏమైనా ఛాయ్ తెచ్చి చూడు, నీళ్ళు తెచ్చి చూడు, ఇది కాదు కాఫీ కాదు, చెప్పండి. మా దగ్గర నువ్వు అంటే నాకు ఇష్టం, కళలో చూసి చెప్పండి. అక్కడ చూడండి చెప్పనా మనసులా, అయ్యో పెళ్లి చూసినప్పుడు కళ్ళు మూసుకొని చూసినా, నేను కళ్ళు తెలుసుకుంటే బాగుండే అనుకున్నాను. అనేది తోటి పక్కా చెప్తున్నా. వీడియో తీసి వరుణ్ వీడియో. ఇప్పుడు సార్ని చూసుకుంటూ ఐ లవ్ యూ ఒక్కసారి మా అందరి కోసం, మా సాటిస్ఫాక్షన్. అరే ఇక్కడేమో జరిగిపోయింది, ఇక్కడ జరిగింది నాకు సంబంధం, నాకు సంబంధం భరత్ నేను చేయిలే, నేను చెప్పలే. అక్కడ మా ఆయన భయపడాలి కదా మళ్ళా. ఓకే ఒకసారి చెప్పండి, పర్లేదు. మా వీడియో కోసం అంతా మీద ఉంది డామినేషన్. ఆడండి ఒక్క నిమిషం. సూపర్ సూపర్. మీరు ఒకసారి ఐ లవ్ యూ అని చెప్పండి. వాళ్ళకి ఇప్పుడు మామూలుగా ఉంటుంది, ఒకసారి స్టేజ్ ఎక్కించినామంటే. అందుకే చెప్తున్నాం, మీరందరూ మీరు చెప్పేసండి అయిపోతుంది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ పేరు పేరా ఇంట్లో ఏమని పిలుస్తారు? ఓయూ ఐ లవ్ యూ అంటాం కదా, దాన్ని ఇలా ఇంట్లో వసే అంటారా? ఇప్పుడు పాస్గా ఓయో అంటారా? వసే అంటారా ఇంట్లో? అంటేనే 52 కాదు, అంటేనే 52 కాదు. అన్న ఏదన్నా ఉసేయన్నా ఉసేయన్నా. ఓకే, మీరేమని పిలుస్తారు ఇంట్లో? ఏమండి అంటారా? వీళ్ళు మాత్రం శాంతన్న జానకమ్మ చాలా చక్కగా ఉంటారు. పాటలు అవి బాగా పాడుతుంది. 12 తర్వాత ఎక్కువ తింటూ ఉంటారు మామూలుగా కుక్ చేసుకుని. అదే నాకు భయం వేస్తుంది. ఇప్పుడు మాకు ఎప్పుడు పెడతారో భోజనాలు చూస్తున్నాను నేను. మాకు 12 తర్వాత అలవాటు. మా ఇంటికి వచ్చి రాత్రి ఇప్పుడు మాటలతో అదే ఏంటి భోజనం ఎక్కడ కనపట్లేదు అంటే చూపించాను, ఎక్కడ కనపట్లేదు. భోజనాలు ఆన్ ద వే అంటా అండి, వస్తాయి. అమ్మాయి పర్లేదు, మేము కూడా మా వాళ్ళు కూడా పాప. ఎందుకంటే మేము పొద్దున్నే 9 గంటలకే వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఓకే, మీరు ఒకసారి మైక్ ఇస్తే మేడంకి కూడా ఇంకా ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే రీల్ లవకుశ సినిమా అసలు ఎంతకీ ఎండ్ కాదు కదా, సో కంటిన్యూస్ గా. సో అట్లా ఉందన్నమాట మీరు చెప్తే. ఇంట్లో మాట్లాడడం ఏంటి బ్రో, మైకు కట్ అవుతుంది. సిగ్నల్ రావాలంటే నేనేం చేయాలి? నేను అక్కడ రావాలా? ఓకే. ఇంట్లో మీరు మాట్లాడతారా? అసలు మాట్లాడిస్తారా? ఇంట్లో నేను మాట్లాడతా కాబట్టి బయట ఆయన మాట్లాడతారు. అబ్బా నువ్వు మామూలుగా లేవు అసలు. నేనంటే నేను ఇంట్లో బయట ఆమెనే మాట్లాడతారు, ఈయన మాట్లాడు. మీరు ఎవరి వైపు ఉన్నారు అసలు? ఇగో నేను ఒక డిస్క్లైమర్ చెప్పాలనుకుంటున్నా అండి. ఇక్కడ ఏం జరిగినా మా కాజిపల్లి ఈవెంట్స్ కి సంబంధం లేదు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇట్లా మాట్లాడినావు,
ఆమె ఇట్లా మాట్లాడిందంటే మాత్రం నాకు మాత్రం సంబంధం లేదు ప్లీజ్. అందుకే మన్నే కాబట్టి అయ్యో మీరు వదిలేగారా మరదలు మరదలు గారు మాకైతే సంబంధం లేదండి. ఎవరికి ఏం సంబంధం లేదు బాబు మాకు. సరే ఒకసారి మీరు లేస్తే ప్రపోజ్ చేపిస్తాం కదా. మీరు మాత్రం highlight చేయండి. Yeah. ఇగో మా చెల్లి మాట కూడా చెప్పాలి మా పిచ్చట్లకి చెప్పాలి వెళ్ళిపోతాం. Sorry? ఆగస్టుకి 24 వస్తుంది. ఆగస్ట్కి 24 వస్తాయా? అయితే వీళ్ళు ఆల్రెడీ ఎంత అయిందో క్యాలిక్యులేట్ చేసుకున్నట్టున్నారు నాకు తెలిసి. నెక్స్ట్ మహాదేవ్ ఉంది టర్న్ అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకున్నారు. ఓకే, ఇంట్లో ఏమని పిలుస్తారు? వైఫ్ పేరు సురేఖ గారు. ఇంట్లో ఏమని పిలుస్తారు? సురేఖ అయినా పిలుస్తారా? నిజం చెప్పండి, నాకు ఎందుకో డౌట్ వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏం తెలుసు చెప్పాలా? వద్దులే, సిగ్గుపడుతున్నారు చూడండి. అయితే ఈ మాత్రం సిగ్గు ఇంకో 25 ఏళ్ళు కంటిన్యూ అయితే చాలు, ఇంకా లైఫ్ అంతా సెట్. ఓకే, మైక్ వాళ్ళకి ఇవ్వండి, అడుగుతా. ఏమని పిలుస్తారు కోపం వస్తే? అంతేలే, కోపం వస్తే అట్లనే వస్తుంది. సో ఒకసారి ప్రపోజ్ చేయండి మీ వైఫ్కి మీరు. హలో, మైక్ తీసుకోండి. మైక్లో ఐ లవ్ యూ, ఆమె పేరు సురేఖ, ఓటర్, మీరు ఏమని పిలుస్తారు? సురేఖ ఐ లవ్ యూ. సేమ్ టు యూ. అమ్మా, మీరు చౌదరా రెస్పాండ్ అయ్యారండి, అసలు మామూలుగా కాదు. అక్కడ చూసుకుంటే చెప్పండి ఐ లవ్ యూ. ఏమని ఇంట్లో భావన ఏమని పిలుస్తారు? ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ అంటారు. ఇక్కడ థ్యాంక్ యూ లేదు, అసలు నాకు అర్థమైతలేదు. ఏమబ్బా అంటారా? వా వండర్ఫుల్. ఒకసారి గట్టిగా చెప్పండి. దూర బంధువులా లేదా దగ్గర బంధువులా? అబ్బా, లవ్ మ్యారేజ్ ఏముందండి? చిన్నప్పుడు పుట్టంగానే నీ పిల్ల అంటారు. అయిపోయా, అట్లా అనుకోలేదా? నిజంగా అనుకోలేదా? చేసుకుంటా అని చెప్పేసి ఫుల్ వేసిర్రు, అందుకని చేసిర్రు. ఓకే, అయితే లవ్ ఎన్ని ఇయర్స్? మరి ఇంత గారాబంగా చూసుకుంటారా అండి మీరు? భరత్ చూసుకో భరత్, అసలు ఏంటి భరత్ ఇది? చెప్పండి, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అని పెళ్ళి? లవ్ లవ్ ఎన్ని ఇయర్స్? లవ్ కమ్ మ్యారేజ్. అదే లవ్ ఎన్ని ఇయర్స్? ఓన్లీ వన్. చిన్నప్పటి నుంచి చూపులు, దొంగ చూపులు అట్లా ఇంట్లో లేకపోతే కాలేజ్లో? నాట్ లైక్ దట్. చెప్పండి, వీళ్ళ సీక్రెట్ ఎవరికైనా తెలుసా? మీకే తెలియాలి, నాకు తెలిసి సీక్రెట్ అంటే. అంతేనా? ఓకే, ప్రపోజ్ చేయండి ఒకసారి. ఈ 27 సంవత్సరాలలో మీరు మీ హస్బెండ్ గారికి చెప్పాలనుకుంది ఏమైనా ఉందా? ప్రేమతో, కోపంతో, తిట్లు, నేను అప్పుడు తిట్టాలనుకున్నా తిట్టినా కాదు, ప్రేమతో. ఆ రోజు నేను ఇలా చెప్పాలనుకున్నా, చెప్పలేకపోయా. ఏముంటది, మామూలు రోజు చెప్పుకుంటూనే ఉంటాం కదా. ఏం చెప్తారు రోజు? రోజు ఏం చెప్తారు? ఏంటి, గాడ్స్ గిఫ్ట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అందరితో కాంప్లిమెంట్ పొందినాం ఆల్రెడీ. ఓ అవునా? సో అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తురా? సక్సీడ్ 100%. మీ పిల్లలు ఎక్కడున్నారు? వచ్చినా? ఓకే, అయితే మీ ఇద్దరే ఉంటారన్నమాట పొద్దున్న లేసి ఇంట్లో, అందుకే అంత గారాబం మేడం అంటే. ఇంట్లో ఉండరు వాళ్ళు. ఓకే, ఇంట్లో ఉండరు వాళ్ళు. పొద్దున ఈయన తూర్పు ఆమె పడవరా. అంతేనా? అదే బెస్ట్ కదా, పొద్దున్న లేచి ఇంట్లో మొహాలు చూసుకుంటే చిరాకు వస్తుంది కదా. మరి చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఐ లవ్ యూ కాకుండా ఒక డిఫరెంట్ వేలో మీరేం చెప్పాలనుకున్నా చెప్పండి. మైక్ ఇవ్వండి. ఏం చెప్పనా? చెప్పమనే జన్మ జన్మలకు ఇట్లాంటి హస్బెండే కావాలని అనుకుంటున్నా. క్లాస్ గట్టిగా గట్టిగా చెప్పండి. సేమ్ ఇదే కన్వే చేస్తున్నా నేను. ఇది కాపీ. మళ్ళీ ఒకసారి చెప్పండి. సరే, ఐ లవ్ యూ చెప్పేసేయండి, అయిపోతుంది. మీ డిఫరెంట్ వేలో ఐ లవ్ యూ ఎట్లా చెప్పాలనుకుంటున్నారు? ఐ లవ్ యూ. మీరు వెళ్ళి చూసిన మోకాల మీద కూర్చొని ఐ లవ్ యూ అని చెప్పండి, ఎట్లా చెప్తారు? అంతే. 18 పడతాయా? ఓకే, మీ కిడ్స్ వచ్చినా? వీడియో అమ్మా పట్టుకో తల్లి, ఎందుకంటే ఇప్పుడు ప్రపోజల్ అంతా మనం అందరికీ చెప్పాలి కదా. సో ఏం లేదా? సరే, ఐ లవ్ యూ. మీరు చెప్పరా? మీ పేరు అసలు మేడం పేరే చెప్పలేదు మీరు. మేడం పేరే చెప్పలేదు. మేడం పేరు చెప్పలేదు.
ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేత పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ పాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా చూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే మెత్తాని పత్తి పువ్వుల మరే సంటాడే నా సావే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే
కల కలిపిన రాగమల్లె ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం అందరినీ రమ్మందా సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట సంతోషంలో హైలెస్స అంటే ఏదో పొరపాట అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయాలండి ABCD చాలండి anybody can dance and me. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట సంతోషంలో హైలెస్స అంటే ఏదో పొరపాట
పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది ఏ నల్ల కళ్ళ అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న అరే చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి సొగులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటేల వల్ల పందిరి రచ్చరాజ గుండె ఊపిరి నీ వంక గుండె గుండెలోన డీరి డిరిడిరి ఆ కుర్చీని మార్చబెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి దానికేమో మరి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ ఆడపచ్చరాళ్ల జూకాలిస్తివి మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి దాని చెవిలో జూకాలేమో తగా మెరిసిపాయ నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మార్చబెట్టి విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవాడు మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సవే మెత్తాని పత్తి పువ్వుల మరేసంటాడే నా సవే డాన్స్ ఆన్ సమ్ మాస్ స్టఫ్ రే ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా సింపిరి చుట్టుదాన్ని సెవలి రకన సుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు రో నేనట్టంటి డండాడదాన్ని కాదు బాబు పిల్లవగానే నేను రాను బాబా నేనట్టంటి డండాడదాన్ని కాదు బాబు పిల్లవగానే నేను రాను బాబా
ఉన్నారా మీ ఊళ్ళో? మరి ఉండరా ఏంటి? నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ. ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లప్పగించి సుతున్నాడు అంకే? నువ్వేదో ఎత్తామని జిగలరాని. నువ్వెందయ్యా పూల సొక్క ఓ మీద మీద కొత్తున్నావా? ఇదిగో ఎవ్వరు తోసుకోకండి. అందరి దగ్గరికి నేనే వస్తా, అందరడిగింది ఇచ్చే పోతా. అది ముద్దు పెట్టవే జిగలు రానే, అన్నైనా కొట్టవే జిగలు రానే. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ఒకసారి వాటెత్తావా జిగలు రానే, కొత్త ప్రెసిడెంట్ గది దాచించానే. మా బట్టల ఇంటి కొత్తవా జిగలు రానే. మీ అయ్యతోటి పోటీ నీకు వద్దంటానే. మరి నాకేమిత్తావే జిగలు రానే? నువ్వు కోరింది ఏదైనా ఇచ్చేస్తానే. జిల్ 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 జిగేలు రాజా, నువ్వు అడిగింది ఏదైనా కాదంటానా? జిల్ 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 జిగేలు రాజా, ఉన్నదడిగితే నేను లేదంటానా? చెట్టిల్లు పెరు విన్నిస్తాయి వెరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు. చెట్టిల్లు పెరు విన్నిస్తాయి వెరు పెక్కేసి కొట్టిందంటే తొందరలు డాన్స్ ఫ్లోరు. लगे जिया पे पुनर्जन्म हो जाए, ओ खई के पान बनारस वाला, ओ खई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला. ओ खई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला. फिर तो ऐसा करे धमाल, सीधी कर दे सबकी चाल. ओ छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे वाला. भाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला. अरे राम दुहाई कैसे चक्कर में पड़ गया, हाय 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 कहाँ जान फंसाई, मैं तो सूली पे चढ़ गया, हाय हाय कैसा सीधा सादा मैं कैसा भोला भाला. हाँ अरे कैसा सीधा सादा मैं कैसा भोला भाला, जाने कौन घड़ी में पड़ गया पढ़े लिखों से पाला. मीठी छुरी से हुआ हलाल, छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे वाला. ओ खई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला. ओ मेमसा हमरा संग नाचा हो नाचा. एक कन्या कुंवारी हमारी सूरत पे मर गई, हाय हाय हाय. एक मीठी कटारी हमरे दिल में उतर गई, हाय हाय कैसी गोरी गोरी वो तीखी तीखी छोरी. वावा कैसी गोरी गोरी वो तीखी तीखी छोरी, करके जोरा जोरी कर गई हमरे दिल की चोरी. मिली छोरी तो
छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे वाला। ओ खई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला। ओ खई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला। फिर तो वैसा करे धमाल, सीधी कर दे सबकी चाल। ओ छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे वाला। बिच्छू में रहना ना बड़ी जहरीली अख मारे, कमसन कमरिया साली एक ठुमके से लख मारे। हाँ, बिच्छू में रहना ना बड़ी जहरीली अख मारे, कमसन कमरिया साली एक ठुमके से लख मारे। नोट हजारों के खुला खुट्टा कराने आई, हुस्न की तीली से बीड़ी चिल्लम जलाने आई। आई चिकनी चमेली छुप के अकेली पौआ चढ़ा के आई। आई चिकनी चमेली छुप के अकेली पौआ चढ़ा के आई। आई चिकनी चमेली छुप के अकेली पौआ चढ़ा के आई। आई चिकनी चमेली छुप के अकेली पौआ चढ़ा के आई। नालियां तुम्मा पै गईयां, तू चंडीगढ़ तो आई नी। तैनू देख के होके मरदे ने खड़े चौंकां विच सिपाही नी। टोटी ते काला दिल कुड़िए, टोटी ते काला दिल कुड़िए, जो दागे चन दे टुकड़े ते। तैनू काला चश्मा, तैनू काला चश्मा, तैनू काला चश्मा जचदा ए, जचदा ए गोरे मुखड़े ते। तैनू काला चश्मा जचदा ए, जचदा ए गोरे मुखड़े ते। तू मुंडा बिल्कुल देसी है, मैं कटदी ना तो सूढ़ी में। हाँ, मैं fed up हो गई हूँ मुंडिया सुन सुन के तेरे दुखने में। मैनू काला चश्मा, ओ मैनू काला 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 काला, ओ मैनू काला चश्मा जचदा ए गोरे मुखड़े ते। मैनू काला चश्मा जचदा ए गोरे मुखड़े ते, जचदा ए गोरे मुखड़े ते। सड़कों पे चले जब लड़कों के दिलों में तू आग लगा दे बेबी फायर। नकली से न करे तू करे जब देखे हमें झूठी लायर। मैनू काला चश्मा, ओ मैनू काला काला चश्मा। తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ దివ్యతనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే.
కళ్ళ కలిపిన రాగమల్లె ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే మేడం గురించి ఒక 25 years జర్నీ గురించి కష్ట సుఖాలు రోజు 25 నుంచి నా కష్ట సుఖాలన్నీ మాత్రం చెప్తానే ఉన్నాను రోజు. ఆమె నిద్ర లేవకముందే మా కష్ట సుఖాలు మేము చెప్పుకుంటాము. వినపడలేదా? ఇప్పుడు జానకి 25 ఏళ్ళు ఈ సంసారం చేసిన అంటే జానకి చాలా అదృష్టవంతురాలు. ధైర్యంగానే చెప్తున్నా, మీకు అది ఇంట్లో ధైర్యంగానే ఉంటుందా? ఏం లేదు, నచ్చాయి. దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల 25 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నందుకు చాలా అమ్మవారికి రుణపడి ఉన్నాను. మా దాంట్లో అంటే మా లైఫ్లో కష్టాలు సుఖాలు అనేవి అన్నీ వస్తాయి. కాకపోతే జానకి పేరు ఉన్నది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చదువు ఎక్కువ లేదు, అదే అడ్వాంటేజ్ నాకు. ఉంటే కనుక ఏంటంటే జానకి దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే ఇక అందరూ ఒకరు ఒకలాగా ఏం చూడదు, అందరిని ఒకటే రకంగా చూస్తుంది. ఇక ఇంకోటి ఏంటంటే నేను అది బిజినెస్ చేయడం వల్ల బిజినెస్ కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి. అన్నిట్లో తను నాకు ధైర్యంగానే ఉంది కాబట్టి ఇప్పటికి నేను చేయగలుగుతున్నాను. నాతో పాటు మా అత్తగారికి కూడా నేను చాలా ఉన్నాను చూసుకుంటున్నాను. ఎందుకంటే మా నాయన మా అత్త వాళ్ళ రిలేషన్షిప్ ఒకటి కూడా వాళ్ళిద్దరిది మంచి రిలేషన్షిప్ ఉండే కాబట్టి మా ఇద్దరిది కూడా బాగానే ఉంది. మా అత్త ఇప్పుడు నన్ను అల్లుడి మాదిరి చూడలేదు, కొడుకు మాదిరే చూసింది. తిడుతూనే ఉంటుంది, మేము అనుకుంటాం నువ్వు మంచి రొమ్మల పొద్దున బాగానే అవుతాం. ఇక జానకి అంటే నాకు నా ఉద్దేశంలో ఏంటంటే జానకి నాకు బిడ్డ మాదిరి, అది ఇంక అంతకంటే ఎక్కువ ఉండదు. 2-3 పిల్లలు అంటూ నేను అంతకంటే ఎక్కువ ఉంటాను. థ్యాంక్ యూ. శాంతి భూషణ్ లాంటి భర్త దొరకడం నా అదృష్టం. ఫస్ట్ మా బిడ్డ కానీ మా అత్త కానీ అట్లాంటి ఫ్యామిలీలో వాడడం అనేది నా లక్, చాలా అదృష్టం. ఎందుకంటే కొత్తోళ్ళు గారు ఒకటి, కొత్తోళ్ళు అయినా కాకపోయినా కూడా నేను మంచి ప్రతి విషయాల్లో నాకు సహకారంగా నేను ఎట్లున్నా ఉంటారు, నాతో కలిసి ఉంటారు, మంచిగా ఉంటారు. ఏమి అత్తగారింట్లో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. అందరికి ఉంటాయేమో, నాకైతే లేవు. హ్యాపీగా ఉన్నాం ఇంతవరకు అయితే. ఇట్లనే ఉండాలి. శైలు కానీ మా అత్త కానీ మా మామ కానీ ఇంకెవరైనా మా ఈయన కానీ చాలా నేను ఏం పని చేసినా ఏం చేసినా నన్ను ఎప్పుడు డిస్కరేజ్ చేయరు. ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అనే చెప్తారు. అట్లాంటి మంచి ఫ్యామిలీ వాడడం నా అదృష్టం. అంతకంటే పెద్ద మాట ఏం లేదు. మా నాన్నలాగా మా అమ్మలాగా తల్లిదండ్రులు దొరకడం నా అదృష్టము. అట్లాంటి వాళ్ళు జన్మ తల్లిదండ్రులు వాళ్ళే కావాలి నాకు, ఇంకెవ్వరు వద్దు. వాళ్ళ కడుపునే నేను మళ్ళీ అవుతాను అంతే. ట్రూ వర్డ్స్ అనమాట. ఎప్పుడైతే నిజమైన పదాలు బయటకు వస్తాయో అలా ఆనంద వర్షాలు బయటకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ సెండ్ ఆఫ్ చెప్పేస్తూ